సత్యం అన్ని గుళ్ళే ఏడుకున్నారా వెంకటరమణ గోవిందా గోవిందా ఏంటి తమ్ములు ఎవరు నువ్వు నీకు ఏటి కావాలి అమ్మరాజు డ్రెస్ తో పాటు గొంతు మాట కూడా మర్చిసాడే అది కాదన్నయ్య ఏంటి తమ్ములు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు ఓ అదే తిరుపతి నుంచి వచ్చామా వచ్చావు వెళ్తున్నాం లౌడీలాని చూస్తానికి లౌడీలాని ఎవరు లౌడీలాని తెలీదు తెలవదు విజయలలిత జయలలిత ఇదో దొంగరాజు కేల్ నీ సంగతి నాకు బాగా తెలుసు నీళ్ళ చాలా మంది రాసేందుకే చేసినగా ఎందుకు బస్సు ఉందిగా బస్సులో అయితే చాలా మంది జనం ఉంటారా అక్కడ అయితే పోలీసులు ఉంటారు కండక్టర్ వీడు దొంగ ముఠాలో పెద్ద కేడి గుండు పెట్టుకుని నామాలు పెట్టు తిరుగుతాడు వీడు పోలీసులు తీసుకెళ్ళాలి అసలు ఎందుకు నువ్వు వాడు నేనా చక్రం ది గ్రేట్ డిటెక్టివ్ ఈ గుండు కోసం ఎంతో కాలంగా గాలిస్తున్నాను గుండు దొరికాడు పదా పోలీసుకి సచ్చినోడా నిజం మడిపోను బిడ్డ అమాయకుని నెట్టుకుని కేడి దొంగ అంటే పెట్టరా నిజం మడిపోను ఇలాంటి చాలా మంది చూసాం ఇది పత్తి క్యాటు ఏ విధంగా పట్టు పెట్టండి ఊకండి పక్కింటి వాళ్ళు వింటే నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకుంటారు బాగా డిటెక్టివ్ అంటూ అమ్మాయిని వెంట తిరిగినప్పుడు లేదేంటి అమ్మాయిని నెమ్మదిగానే కొడతారే అబ్బా ఒక గుండు కోసం వెళ్తే ఎన్ని గుళ్ళు చేద్దా పోలిందా రోడ్డు చేసి అమ్మా ఊరుకోండి ఈ తారు రోడ్డుకు ఇది పనికిరాదు నిప్పులు తీసుకో నిప్పులా వద్దే అమ్మో నాగుపాము అదే గుర్తు గురుద్రోహం నాకు భర్త ద్రోహం నీ కాపు వద్దు నీ కాపా వద్దు నా పంతనుంటూ నా తిండి తింటూ నేరు కట్టిన తాళి వేసుకుంటూ నాకే నేను చేస్తావా భారీగా కాపుని చేయడానికి వచ్చావా లేకపోతే నా ఇంట్లో చిచ్చు పెట్టడానికి వచ్చావా ఇప్పుడు ఏమొచ్చింది మీకు ఏమొచ్చిందా ఏమిటి ఎవడు కట్టాడు మర్యాదగా మాట్లాడండి మీరు బ్రతికుండగా నాకు ఇంకోటి పెట్టాల్సిన అవసరం వచ్చింది నేను బ్రతుకున్నాను కాబట్టినే ఇది ఎవడు కట్టాడని అంటాను నీకు ఆ గ్యాంగ్కి ఏమిటి సంబంధం ఏ గంగు అదే పాముల గ్యాంగ్ ఇది ఆరోపణ ఉంటాం అయ్యో పిచ్చివాడా మర్యాద మర్యాద సరేలే అయ్యో పిచ్చి నా భర్త గారు మన ఇద్దరికి పిల్లలు లేరు కదా మీకు లేకపోతే నాకు లేదు అందుకని పక్కింటి ఆవిడ్ని సలహా అడిగాను ఆవిడ నాగరాజుకు ముక్కుకొని ఈ నగ చేయించి వేయించుకుంటే పిల్లలు పుడతారని చెప్పింది అందుకని వేసుకున్నా అబ్బా నాకెంత రిలీఫ్ లేకపోతే నేనే ఉన్నాను సార్ నీకు ఆ డ్యాన్కి నవ్వుకోకి నాకు నీకు రాజు 150 సాంబయ్య 125 వెంకటేశ్వర్లు 100 వెంకట సుబ్బమ్మ 100 అయిపోయిందమ్మా అది నా జీతం అవునమ్మా నాకు జీతం నెలకు 200 రూపాయలు ఇవ్వమ్మా నీ జీతం థ్యాంక్ యూ ఏ మాయదారి లోపల లేదు పొద్దుటి నుంచి ఇట్టాగే ఒక్కనాయి పోతున్నా చేదత్తమ్మత కొన్ని ఆసుపత్రికి తీసుకెళ్తాను వాళ్ళు ఆయన రాకుండానా చంద్ర మీ ఆయన రత్నమహల్లో పనిచేస్తున్నాడన్నా కదా నేను తీసుకురానా వద్దమ్మా మగవాళ్ళు పనిచేసే దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం ఇవాళ జీతాలు ఇచ్చే రోజు అందుకని ఆలస్యం ఏంటేమో ఇంకాసేపట్లో వచ్చేస్తారు కానీ లేమ్మా పొద్దుపోయింది రసమాస్త్రి నిద్రపోదు కదా అదేంటమ్మా మంచి కథలు చెప్తాగా వద్దు ఎందుకని ఎందుకనా చిట్టి పాపలు కథలు వింటూ నిద్రపోతారు దొంగ నాన్నలు కథలు చెప్పుతూ దారుకుంటారు సరే కాని మరి తెల్లవారులు నిద్రపోకుండా ఇక్కడే ఉందావా మరేం చేద్దాం కారులో షికారుకి వెళ్దా షికారా ఈ రాత్రి వేళ ఏ నువ్వు వెళ్తావు రోజు
ఈ రోజు నేను వస్తాను. అలా చిక్కాడికి బాగా నిద్ర వచ్చేస్తుంది. పోతాను డాడీ. అమ్మా వెళదాం వెళదాం పోతా. చంద్ర చూసారా, నా మాట నెగ్గింది. నా మాట ఇంకోసారి నెగ్గుతుంది. బాబు నువ్వు మీ అమ్మనే నెగ్గించావు కదూ, నేను ఓడిస్తాను చూడు. ఆశే ఇక నుంచి నీకెవరు, బాబుకి ఇవ్వండి. నాకే? అవును నీకే. నీ మాట ప్రకారం పుట్టినవాడు కాదు, నీ మాటే వింటాడు. పోలికలన్నీ మీవేలండి. గుణాలు నీవే. నా గుణం వస్తే మంచిదేగా, అంతా మీకే ఇస్తాడు. అయితే నేనేనా దాచుకునేది? అవును, ముందు నన్ను దోచుకున్నారు, తర్వాత అన్నీ నాలో దాచుకున్నారు. చంద్ర నేను వెళ్ళొస్తాను. అప్పుడేనా? పొద్దుటి దాకన్నా ఉండరా? అడిగారు చంద్ర, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో ఏమో అదురుతారో. యజమాని గారి కారు తీసుకొచ్చాను, ఆలస్యం అయితే ఆయన ఇబ్బంది పడతారు. అయ్యో అలాగా, అయితే వెళ్ళండి. వస్తా బాబు. నేనమ్మా నేను. ఇదా అది కార్ రిపేర్ వచ్చింది, కింద పడుకుని రిపేర్ చేయాలి కదా, అందుకని ఈ డ్రెస్ వేసుకున్నా. బేబీ దేవుడికి నమస్కారం పెట్టమ్మా. స్వామి, చంద్ర కడుపున ఒక కాయ కాసింది. ఆ బాబు మీది మమకారంతో ఈ బేబీ మీద మమత తగ్గిపోకుండా చూడు స్వామి. పదమ్మా. అదే గుళ్ళు దొరికాడు. రామ్ రామ్ ముందుగా రామ్ 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 రామ్. ఎవరు మీరు? వ్యాపారం చేస్తాం. వ్యాపారం ఏం అత్తర్లా? భయ్యే సాబ్, భయ్యే. అరే సాబ్, హమ్ అత్తర్ బెచ్చే వాలా నహీ. ముత్యాలు, రత్నాలు, వజ్రాలు, మెడకూరాళ్ళు, కాలకూరాళ్ళు, మీ గుండుకి తోళ్ళు. అరే చూడ్, ये तो बड़े साहब है. भाई ये सीरीज पसंद. अच्छा अच्छा, बहुत अच्छा. వీళ్ళని చూస్తే నాకు అనుమానంగా ఉంది. మనతో వ్యాపారం చేసే వాళ్ళైతే ఫోన్లోనే చేస్తారు, ఇలా పెట్టెలు పట్టుకుని ఇంటింటికి తిరగరు. కరెక్ట్, ఎందుకైనా మంచిది. పాస్ ఫోన్ చేస్తాను.
స్విమ్మింగ్ పూల్ లో ఆ అమ్మాయిని ఎందుకు కలిచావు? నీ బాస్ ఎవరు? ఎక్కడ ఉంటాడు? నేను నిజం చెప్పాడు మనం కొడితే కావాలని చచ్చిపోయాడు. వీళ్లకు నిజం చెప్పడం కన్నా చావే తేలికనమాట. గురు ఆ అమ్మాయి చేతి మీద నాగుపా మార్పు చూశాను. అమ్మాయి ఎక్కడ? ఆడిపోయింది. మనకు నిజం తెలియడానికి ఆధారం ఆ అమ్మాయి ఒక్కటే అన్నమాట. హలో, స్పీకింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏమిటి పూర్తిగా రామైపోయిందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ డాక్టర్. మరే బయలుదేరుతున్నాను. అలాగే కానీ అమ్మ వచ్చేస్తానమ్మా. సరే నేను వెళ్ళి తీసుకొస్తాగా. అత్తయ్య, అయ్యా చూడు, నేను అమ్మగారు తీసుకురావడానికి ఊరు వెళ్తున్నాను. అంతవరకు బేబీ జాగ్రత్తగా చూసుకో. అలాగే. లేదమ్మా, అంత దూరం నేను కార్లో తీసుకెళ్తే అమ్మ కోపడుతుంది. నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాగా. అత్తయ్య తీసుకో. అలాగే అమ్మ చేయకు. చంద్ర, యజమాని గారి పని మీద నేను అర్జెంట్గా పట్టణం వెళ్తున్నాను. మీరు ఒక్కరేనా? యజమాని నా ఒక్కడికే టికెట్ కొనిచ్చాడు. మీ యజమాని మహా పిసినారులా ఉన్నాడండి. ఏ నీకు కూడా పని వాళ్ళ? కొనిస్తే ఏం పోతుంది? మన పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్ళావా? ఒకరిని ఒకరు ఉన్నావా? యజమాని అన్న తర్వాత ఆ మాత్రం ఆలోచించొద్దు. మనల్ని గురించి ఆలోచించడమే యజమానుల పని. నువ్వేం దగ్గర పెట్టుకోకు. నేను ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. రాండి, కొంచెం ఉండండి. చంద్ర, బాబు లేచాడు. నువ్వు మంచాడు రా, నీకు అమ్మ బుద్ధి రాలేదు. చేయి పట్టండి. ఇది బాబు కోసం దాచిన డబ్బు. దీంతో వీడికి ఒక చొక్కా, లాగు, ఒక పౌడర్ టిన్ను, బూట్లు, మేజోళ్ళు, ఒక ఒంటిపేట గొలుసు, ఒక ఉంగరం ఇచ్చాలండి. ఇవన్నీ కొనుక్కు రావాలా, బజార్లో దొంగిలించుకు రావాలా? నువ్వు ఇచ్చిన డబ్బు ఎంత, చెప్పే లిస్ట్ ఎంత? నేను రత్మహల్ యజమాని కాదు, అక్కడ నౌకర్ని. నా జీతం 200 రూపాయలు. బాబు మీద ఆశ కొద్ది చెప్పేశాను. ఆ డబ్బుకి ఏమవుతాయి తీసుకురండి. అలా అన్నా బాగుంది. సరే నేను వెళ్ళొస్తాను. ఇక నీకేం అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. నిజంగా ఏమీ అక్కర్లేదా? ఏం అక్కర్లేదు. బాబు పుట్టాడు, నేను ఇంతే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఓ మిస్ ఆనంద్, రండి కూర్చోండి. డాక్టర్, లలితకు పూర్తిగా నయమైనట్లేగా? అఫ్ కోర్స్, పూర్తిగా క్యూర్ అయిపోయింది. కానీ ఆమె నరాలు ఇంకా పుంజుకోలేదు. గుండె కూడా చాలా వీక్గా ఉంది. అందుకని ఆమెకు ఏ విధమైన ఆందోళన కలగకూడదు, అప్సెట్ చేసేవేవి జరగకూడదు. అలాంటివి జరిగితే మళ్ళీ ఆమె పిచ్చిదైపోవడమే కాదు, ప్రాణాపాయం కూడా. అందుకని మిస్టర్ ఆనంద్, ఆమెను మీరు పసిబిడ్డ కన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కమాన్, లెట్స్ గో టు హర్ రూమ్. అమ్మా లలిత, ఎవరొచ్చారో చూడు. మీరా వచ్చేసారా? వచ్చేసాను. నిన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారమ్మా. డాక్టర్, నేను రుణం తీర్చుకోలేను. నో, నా డ్యూటీ నేను చేశాను. మిస్టర్ ఆనంద్, వచ్చే నెల 5వ తారీఖు మళ్ళీ తీసుకురండి. కంప్లీట్ గా చెకప్ చేస్తాను. తప్పకుండా తీసుకురావాలి. అలాగే డాక్టర్, వస్తానమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఏమండి, బయలుదేరదామా? అదే నన్ను అంటే చెప్తున్నారు. కొత్తగా నేర్చుకున్నారా? అబ్బే అదేం లేదు. పరాయి ఆడవాళ్లను ఏమండి అని మర్యాదగా పిలవడం అలవాటైపోయింది. అయితే నేను పరాయిదానేనన్నమాట. అబ్బే మీరు అదిగో మళ్ళీ మీరు. నేను లేనప్పుడు ఇది మీకు బాగా అలవాటైనట్టుంది. పదండి పదండి, ఇంకా ఏమేమి కొత్త అలవాట్లు నేర్చుకున్నారో చూస్తే కానీ తెలియదు. ఏ ముందు కూర్చుంటాను? కూర్చోవచ్చు, వెనకైతే విశాలంగా ఉంటుందని. ఏం పర్వాలేదులేండి. మీరు నేర్చుకున్న కొత్త అలవాట్లలో ఇదొకటన్నమాట. ఏమిటి? భార్యను వెనక్కి నెట్టడం కాదు, వెనకేసుకురావడం.
ఏమండి రాణి బాగుందా? మరి తీసుకురాలేదే? కారు ప్రయాణం ఇంత దూరం రావాలని తీసుకురాలేదు. ఏమండి ఆ డిపార్ట్మెంటల్ స్టోర్ దగ్గర ఆపండి, రాణికి ఏమైనా కొందాం. మేడం 5 ఏళ్ల బేబీకి గౌన్స్ పెట్టుకోవచ్చు ఉంటే చూపించండి. ఏమండి మన రాణి బాగా పొడుగా ఉంటుంది కదా? ఆట్టే పొడిగా లేదు, 5 ఏళ్ల అమ్మాయిలాగానే ఉంది. యాటి 1 సంవత్సరం కుర్రాడికి చౌకరకం చొక్కాలు చూపించండి. ఎంత? 5 రూపాయలు. నోను ఎంతకంటే కాస్ట్లీ వెరైటీస్ కావాలి. ఏమండి మీరేమిటి అక్కడ సెలెక్ట్ చేస్తున్నారు? ఇది అదిదే ఇదేమిటి చొక్కా? ఎవరికి? మనకు కాదు, మన ఎస్టేట్ లో పనిచేసే నౌకరి కొడుక్కి ఒక చొక్కా కొనిపెట్టమని వాళ్ళ నాన్న డబ్బిచ్చాడు. వాళ్ళు చెప్తే మాత్రం మీరు ఇలాంటివి తీసుకెళ్తారా? ఉండండి నేను సెలెక్ట్ చేసి పెడతాను. మిస్టర్ ఈ బాబా చుట్లన్నీ తీయండి. చూసారా ఇది ఎంత బాగుందో? ఇది కూడా మా బిల్లో కలిపేయండి. దీన్ని తీసుకువెళ్ళి వాళ్ళకు మన ప్రెజెంట్ గా ఇవ్వండి. థ్యాంక్స్. మధ్యలో మీరు థ్యాంక్స్ చెప్తారేమిటి? ఆ అబ్బాయి తండ్రి స్వయంగా చెప్పలేడు కనుక. బానేవారు రండి రండి, ఇంకా చాలా కొనాలి. నమస్కారం అమ్మా. ఏం సుబ్బమ్మ పిల్లలంతా బాగున్నారా? అంతా బాగున్నామమ్మా. రత్తమ్మ రాణి ఎక్కడా? మేడ మీద ఉన్నారమ్మా. నన్ను వదిలేండి, ఇంకెక్కడికి వెళ్ళావా? వెళ్ళదమ్మా వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఏడోకమ్మా ఏడో.